హలో ఎవ్రీవన్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మన యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ యొక్క న్యూ ఇయర్ నుంచి ప్రతిరోజు ఒక టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ప్రతి ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా ప్రతిరోజుకి ఒకటి వంతున మొత్తం 365 డేస్ ఒక బిట్ ఇస్తాం. చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. అది అందులో భాగంగా మనం ఇక్కడ సిఏ ఆఫ్ ద డే. సో ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే మనము వర్డ్ ఆఫ్ ది డే అంటామో ఆ విధంగా ఇక్కడ మనకు సిఏ కరెంట్ అఫైర్ ఆఫ్ ద డేగా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడబోతున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు డే 1 చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. మరి ఇటువంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కొరకు మీరు మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే మనకు కోర్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి చూద్దాం. నూతన జిల్లాల పునర్విభజన ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఓకే, సో నూతన జిల్లాల పునర్విభజన మనకు తెలుసు. ఫస్ట్ మనకు 13 జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనకు అవి ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం ప్రకారం 20 జిల్లాలు 25 జిల్లాలు రావాలి. దానికి కూడా అదనంగా 26 జిల్లాలు వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 కొత్త జిల్లాలను తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్రంలో మొత్తం 26+2 28 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క 28 డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు చాలా వరకు వాటి పరిమాణం అయితేనేమి, లేకుంటే జిల్లాలో ఏరియా అయితేనేమి, జనాభా పరంగా అయితేనేమి, మండల సంఖ్య అయితేనేమి మార్పులు ఇచ్చేప్పుడు జరిగాయి అనమాట. సో అందులో ఖచ్చితంగా మనకు ప్రతి బిట్టు అడిగే అవకాశం ఉంది. ఇక్కడ విస్తీర్ణ ఏం చెప్తున్నా, ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి అంటున్నాడు. అందులో ఏ పాయింట్ ఏం చెప్తున్నాడంటే విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్తున్నాడు. విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా కడప జిల్లా. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు, బి పాయింట్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మండలాలు గల జిల్లా కడప జిల్లా అని చెప్తున్నాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మండలాలు, సో మొత్తం 680 మండలాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. సి పాయింట్ ఏం చెప్తున్నాడంటే అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకుంటా ఉంది కడప జిల్లా. అంటే కడప జిల్లాకు చుట్టూ గరిష్టంగా 7 జిల్లాలతో అత్యధికంగా ఎంత చెప్పలే, అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లా ఏదంటే వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్తున్నాడు. డి పాయింట్ ఏం చెప్తున్నాడంటే అత్యధిక జనాభా గల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్తున్నాడు. సో అత్యధిక జనాభా గల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్తున్నాడు. మరి ఈ పాయింట్ ఏమంటే ఆంధ్రప్రదేశ్లో గల 3 భూ పరివేక్షిత జిల్లాలు అంటే ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్లో కడప జిల్లా ఒకటి. ఇవి మనకు ఇచ్చినటువంటి 5 స్టేట్మెంట్స్. ఇక్కడ మన క్వశ్చన్ ఏమంటే పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఎన్ని? 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఈ 5 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ సరిగా ఉన్నాయి? 1 సరిగా ఉందా? 2 స్టేట్మెంట్స్ సరిగా ఉన్నాయా? 5 కూడా 3 స్టేట్మెంట్స్ సరిగా ఉన్నాయా? 5 4 స్టేట్మెంట్స్ సరిగా ఉన్నాయా? 5 5కు 5 సరిగా ఉన్నాయా అనేది మనకు క్వశ్చన్. చూద్దాం. మరి ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా, ఇది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మండలాలు గల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే మొత్తం 680 మండలాలు ఉంటే 680 మండలాల్లో 40 మండలాలు, సో 40 మండలాలు వైఎస్ఆర్ కడప జిల్లాలోనే ఉన్నాయి. ఎందుకంటే రాజంపేట నియోజకవర్గాన్ని కడపలో కలపడం జరిగింది. అందువల్ల మనకు ఇక్కడ మండలాల సంఖ్య పెరిగింది అనమాట. మరి అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లా కూడా కడప జిల్లా అంటున్నాడు. ఎస్, ఇది కూడా గరిష్టంగా. ఎందుకంటే మొత్తం కడప చుట్టూ 7 జిల్లాలతో ఇది సరిహద్దు పంచుకుంటా ఉంది. ఒకటే ఆ పక్క చూసుకుంటే నంద్యాల జిల్లా, అట్లా పక్కపోతే అనంతపురం జిల్లా, అట్లా కొంచెం పక్కపోతే సత్యసాయి జిల్లా, ఈ పక్క వచ్చి అన్నమయ్య జిల్లా, ఇట్లా వస్తే మనకు తిరుపతి జిల్లా, ఆ పక్క వస్తే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా. మొత్తం ఇది 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటా ఉంది. ఏ జిల్లా కూడా ఇంతగా సరిహద్దు జిల్లాలు కలిగి లేదు. కాబట్టి ఇది కూడా కరెక్టే. అత్యధిక జనాభా గల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అంటున్నాడు. ఇది మాత్రం రాంగ్ అండి. ఎందుకంటే అత్యధిక జనాభా గల జిల్లా ఏదంటే వైఎస్ఆర్ కడప జిల్లా కాదు, తిరుపతి జిల్లా. సో తిరుపతి జిల్లా అన్ని జిల్లాల కల్లా అత్యధిక జనాభా కలిగి ఉంది. మరి వైఎస్ఆర్ కడప జిల్లాకు 2వ స్థానం రావడం జరిగింది. జనాభా పరంగా 2వ స్థానంలో కడప జిల్లా కొనసాగుతూ ఉంది. మరి ఈ పాయింట్ ఏం చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో గల
3 భూ పరివేక్షిత జిల్లాల్లో కడప జిల్లా ఒకటి. సో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఉన్నాయండి. అందులో 1 కడప, 2 గుంటూరు, 3 తూర్పు గోదావరి. ఇది కరెక్ట్ కదా? ఇది కరెక్టే. మరి మొత్తం ఎన్ని కరెక్ట్ అయినాయి? 1, 2, 3, 4 కరెక్ట్ అయినాయి. ఎక్కడ ఉంది ఇక్కడ? సో 2 మాత్రమే తప్పు, 3 తప్పు, సో 4 మాత్రమే. సో 5లో 4 సరిగ్గా ఉన్నాయి. ఇటువంటి బిట్టును చూస్తే అసలు మనకు మీరు రాసే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒకటి వర్డ్ ఆఫ్ ది డే లాగా కరెంట్ అఫైర్ ఆఫ్ ద డేగా ప్రతిరోజు టాప్ మోస్ట్ బిట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మాదిరిగా మనకి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు ఇటువంటి బిట్ వస్తూ ఉంటుంది అనమాట. మరి చూస్తే ఒకసారి విస్తీర్ణ పరంగా అతి పెద్ద జిల్లా కడప జిల్లా ఎంత ఉందంటే 12,507 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 680 మండలాల్లో 40 మండలాలు, సో 40 మండల్స్ ఎక్కడుందంటే కడప జిల్లాలో ఉన్నాయి. సో అత్యధిక మండలం గల జిల్లా ఏదంటే కడప జిల్లానే. గరిష్టంగా 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటా ఉంది. మరి ఏ జిల్లా కూడా ఇంత 7 జిల్లాలు జిల్లాలతో సరిహద్దు పంచుకోలేదు, కడప మాత్రం అదే అంటే చుట్టూ కూడా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అందుకే దీనికి ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ అని కూడా పేరు ఉందన్నమాట. ఇది చూస్తే అనంతపురం ఉంది, శ్రీ సత్యసాయి జిల్లాతో బార్డర్ కలిగి ఉంది, నంద్యాల జిల్లాతో బార్డర్ కలిగి ఉంది, ప్రకాశం జిల్లాతో బార్డర్ కలిగి ఉంది, అన్నమయ్య జిల్లాతో బార్డర్ కలిగి ఉంది, తిరుపతి జిల్లాతో బార్డర్ కలిగి ఉంది, మరియు నెల్లూరు జిల్లాతో కూడా బార్డర్ కలిగి ఉన్నటువంటి ఏకైక జిల్లా ఏదంటే కడప జిల్లా. జనాభా పరంగా 2వ స్థానంలో ఉంది వైఎస్ఆర్ కడప జిల్లా. దీనికి జనాభా మొత్తం 22.96 లక్షలు ల్యాక్స్. సో 22.96 ల్యాక్స్ జనాభాతో ఆంధ్రప్రదేశ్లోనే ఇది అతి పెద్ద జిల్లాలో 2వ జిల్లా కొనసాగుతూ ఉంది. మొట్టమొదటి జిల్లా వచ్చేసి తిరుపతి జిల్లా అనమాట. ఆంధ్రప్రదేశ్లోని 3 ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్లో ఏముందంటే కడప ఉంది, గుంటూరు ఉంది, తూర్పు గోదావరి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లోని ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే భూ పరివేక్షిత జిల్లాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. అందులో కడప జిల్లా కూడా ఒకటి. సో దీని ప్రకారం చూస్తే మనకు మొత్తం 4 జిల్లాలు, 4 స్టేట్మెంట్స్ ఇక్కడ మనకు సరిగ్గా ఉన్నాయి. మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ వరకు, మరిన్ని కరెంట్ అఫైర్స్ వరకు ఈరోజు మీరు ఉత్తమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తమ్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కండి. మరి ఉత్తమ్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని, సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.